అందరికీ నమస్కారం. జేఆర్ టీవీ న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. నేటి ముఖ్య వార్తలు. 25/8/2024 ఆదివారం ఉదయం 8 నుంచి 2 గంటల వరకు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతున్నది. తిరుపతి నుంచి డాక్టర్లు, తర్వాత రైల్వే కోటర్ల ప్రముఖ డాక్టర్లు వచ్చి ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు. ఈ రైల్వే కోటర్ ప్రజలకి ఎంతో ఉపయోగపడే ట్రీట్మెంట్ ఈ క్యాంపులో నిర్వహించబడుతుంది. దానికి తగిన మందులు కూడా అందిస్తామని ఇప్పుడు ఈ క్యాంపు వివరాలు ప్రజలందరికీ నమస్కారం. ఒక చిన్న విజ్ఞప్తితో వస్తున్నాను. నేను దాదాపు రైల్వే కోటలో జీహెచ్ హాస్పిటల్ తెలుసు, చాలా వందల క్యాంపులు, చాలా సోషల్ సర్వీస్ చేస్తుంటాము. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రముఖమైన ఛానల్ బిగ్ టీవీ మా వద్దకు గత వారం క్రితం వచ్చి, సార్ ఈ రైల్వే కోట ప్రజలకు ఇంకొంచెం మనం ఏదో చేయాలి, ఈ పరిస్థితి ఇక్కడ బాగాలేదు, వాళ్ళ ఆరోగ్యాలు బాగా క్షీణిస్తున్నాయి, వీళ్ళకు ఇన్ని క్యాంపులు చేసినా కూడా సరిపోవట్లేదు, వాళ్ళకి ఏదో చేయాలని ఒక బాధతో వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. ఇవన్నీ ఆలోచించి తిరుపతికి సంబంధించిన ఒక డాక్టర్ చెన్నైలో పేరుగాంచి, మరి దాదాపు అమరా హాస్పిటల్లో పేరుగాంచి, లండన్లో ఎంతో ప్రముఖ డాక్టర్ వరప్రసాద్ గారితో టైప్ అయితే వాళ్ళు లేదు, ప్రజలకు ఇక్కడ జరుగుతున్న సమస్య దాదాపు చాలామంది నరాల సమస్యలు, ఎముకల సమస్యలు, చిన్న పిల్లలు కూడా కీళ్ళ నొప్పులు రావడం లాంటి పెద్ద సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఊపిరితిత్తులు ఏదైతే దుమ్ము ఎక్కువైపోయింది రైల్వే కోటలో, దీనివల్ల కూడా చాలా సమస్యలు మాకు తిరుపతిలో రిపీటెడ్ ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ ఖచ్చితంగా మనము ఒక పిఎఫ్టీ అంటే ఊపిరితిత్తుల పరీక్ష, వాళ్ళు ఆ ప్రాబ్లం అంటే శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకు ఆ శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ అవ్వడం వల్ల రక్త సరఫరా కూడా తగ్గిపోయి వాళ్ళలో తలనొప్పులు రావడం ఇవి కూడా సంభవిస్తుంది. ఇంకోటి ఏమంటే ఈ యొక్క వీళ్ళు వాడే మందులు ఏవైతే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారో, ఈ యొక్క కీళ్ళ నొప్పులకు, ఈ నొప్పుల వల్ల వచ్చే నొప్పుల వల్ల వీళ్ళకి తెలియకుండానే, అవగాహన లేకుండానే, ఏ టెస్ట్ చేయకుండానే వీళ్ళు టాబ్లెట్ వాడడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళ కిడ్నీ ఎఫెక్ట్లో పడిపోతుంది, మెటబాలిజం అంటే జీర్ణవ్యవస్థలో పడుతుంది. వీటన్నిటికీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు ఎముకల సాంద్రత పరీక్ష మరియు యొక్క ఊపిరితిత్తుల పరీక్ష చేయాల్సి ఉంటుంది. అంటే సార్ దానికి ఎంత అవుతుంది అంటే దాదాపు ఆ 2 టెస్టులు కలిపి 4,500 అవుతుంది. అంటే అప్పుడు ఆయన మిగతా వాళ్ళందరూ దాతలు ముందుకు రావడము, 4,500 రూపాయల ఖర్చు టెస్ట్ కూడా దాదాపు ఒక 500 మందికి, అంటే దాదాపు 20 లక్షల టెస్టులు మన రైల్వే కోటలో ఉచితంగా మన గవర్నమెంట్ జూనియర్ హాస్పిటల్ అంటే సమతానగర్లో ఏదైతే విద్యానగర్లో ఉందో ఆ జూనియర్ కాలేజ్లో ఈ క్యాంపు రేపు ఆదివారం 20వ తేదీ కండక్ట్ చేస్తున్నాము. ఇది రాజకీయాల అతీతంగా ఎవరికి పెద్ద చిన్న లేకుండా రైల్వే కోడూరు ప్రజలు చాలా సుభిక్షంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ క్యాంప్ చేస్తున్నాము. కాబట్టి దాదాపు ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా, మీ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నా కానీ, మీ భార్యాభర్తలు ఉన్నా కానీ, 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు మీకు డౌట్ వచ్చింది, సస్పెక్ట్ ఉంది, మాకు ఇలాగుంది, సమస్య ఉంది, మీరు మందులు వాడకుండా ఫస్ట్ ఆ మందు వాడుతున్నాం, ఎందుకు వాడాలి మనం పెయిన్ కిల్లర్స్, మనకు సమస్య ఉందా లేదా ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మందులు వాడండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందని కోరుకుంటూ ఈ క్యాంప్ చేస్తున్నాము. దయచేసి దీన్ని ఫార్వర్డ్ చేయండి, 10 మందికి తెలియజేయండి, మీరు యూటిలైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.